ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈరోజు మాతృమూర్తికి మాత్రమే పిండ ప్రదానం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రం గురించి ఈరోజు ముచ్చటించుకుందాం. గుజరాత్ రాష్ట్రంలో పఠాన్ జిల్లాలో ఉన్నటువంటి సిద్ధాపూర్ తాలూకాలో ఒక సరోవరం ఉంది. దానినే బిందు సరోవరం అంటారు. ఈ బిందు సరోవరం ఉన్న ప్రాంతాన్ని మాతృగయ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇది ఉత్తర గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగరానికి 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారుగా ఒక 2.5-3 గంటల్లో వెళ్ళిపోవచ్చు. పఠాన్ జిల్లా యొక్క ప్రధాన కేంద్రానికైతే 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిద్ధాపూర్ తాలూకాలో జీలకర్ర చాలా ఎక్కువగా పండిస్తారు. ఈ మాతృగయ హిందువుల యొక్క పవిత్రమైన క్షేత్రాలలో ప్రముఖమైనది. ఈ ప్రదేశం ఋగ్వేదంలో కూడా ప్రస్తావన చేయబడింది ఈ క్షేత్రం గురించి. ఇక్కడ కర్దమ మహాముని ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకొని తపస్సు చేశాడు అని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. కపిల మహర్షి తన తల్లి అయినటువంటి శతరూపాదేవికి స్వయంభూ మనువుకి పుట్టినటువంటి ఒక కూతురు ఈమె దేవహూతి, ఈమె పేరు. ఆ దేవహూతి కపిల మహర్షి యొక్క తల్లి. తన తల్లిగారికి శ్రాద్ధకర్మలు నిర్వహించినటువంటి పవిత్ర ప్రదేశం ఈ యొక్క మాతృగయ. దీన్నే సిద్ధక్షేత్రము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. పరశురాముడు కూడా తన తల్లి అయినటువంటి రేణుకాదేవికి కూడా శ్రాద్ధక్రియలు నిర్వహించినటువంటి ప్రదేశం ఇదేనని స్థల పురాణం చెబుతోంది. భారతదేశంలో హిందూ ధర్మాన్ని అనుసరించి తల్లికి మాత్రమే పిండ ప్రదానం నిర్వహించేటటువంటి ఏకైక క్షేత్రం ఇదే. మా అదృష్టం కొద్దీ మేము ఈ క్షేత్రంలో మా తల్లిగారికి పిండ ప్రదానం చేయగలిగాం. మరొక విశేషం ఏంటంటే, ఆడవాళ్లు కూడా వాళ్ళ తల్లిని ఉద్దేశించి పిండ ప్రదానం చేయడానికి అవకాశం ఉన్న క్షేత్రం కూడా ఇదే. అందుకని మా శ్రీమతి గారి చేత వాళ్ళ తల్లిగారికి కూడా పెట్టించాం. దీనికి మరొక కారణం వెనకాల ఏంటంటే, ఆమెకు అన్నదమ్ములు లేరు. అందువల్ల ఆ యొక్క కర్మ ఆమె చేత చేయిస్తే వాళ్ళ తల్లి శాశ్వతమైనటువంటి పుణ్యలోకాలకు వెళుతుంది అనేటువంటి అక్కడ పెద్దల యొక్క వచనం ప్రకారం చేసుకోగలిగాం. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని మాతృగయ అని చెప్పుకుంటున్నారని చెప్పుకున్నాం కదా. పురాతన కాలంలో ఈ ప్రదేశాన్ని స్త్రీ స్థల్ అని కూడా పిలిచారు. అంటే స్త్రీలకి పిండ ప్రదానం చేసేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి క్షేత్రం అని. ఋగ్వేదంలో కూడా ఈ ప్రదేశం యొక్క ప్రస్తావన ఉన్నది అని. మహాముని అయినటువంటి దధీచి దేవేంద్రుడికి తన యొక్క ఎముకలను దానంగా ఇచ్చినటువంటి ప్రదేశం కూడా ఇదే అని స్థల పురాణం చెబుతోంది. మహాభారతంలో పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో ఈ ప్రదేశాన్ని కూడా సందర్శించినట్లుగా పురాణాలలో ప్రస్తావన ఉంది. శాలివాహన శకంలో
4-5 శతాబ్దాల్లో గనక చూస్తే ఇరాన్ నుండి వలస వచ్చినటువంటి గుజరాతీ ప్రజలు పెద్ద సంఖ్యలో స్థిరపడినట్టుగా ఈ ప్రదేశంలో చారిత్రకమైనటువంటి ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. 10వ శతాబ్దంలో సోలంకి చక్రవర్తుల యొక్క పరిపాలనలో ఈ ఊరు వైభవాన్ని సంతరించుకుంది ఈ మాతృగయ. సిద్ధిరాజ్ జైసింగ్ అనేటువంటి రాజు తన పరిపాలనా కాలంలో ఈ గ్రామాన్ని నిర్మించి తన రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ మహాత్ముడే ఇక్కడ శివాలయ నిర్మాణం చేయించాడని, ఇక్కడ ఉన్నటువంటి సుందరమైనటువంటి ప్రదేశాలు దాదాపు 80 మీటర్ల పొడవున్నటువంటి పెద్ద గోపుర నిర్మాణం కూడా చేశాడు అని ఉంది. ఆయన ఇక్కడికి మథురా నగరం నుండి పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులందరినీ తీసుకొచ్చాడు. వాళ్ళంతా ప్రస్తుతం ఇక్కడే స్థిరపడ్డారు. ఇక 12వ శతాబ్దంలో చూస్తే మహమ్మద్ ఘోరీ నాయకత్వంలో ఈ ఊరు ధ్వంసం చేయబడింది. వాళ్ళు సోమనాథ ఆలయానికి వెళ్లే దారిలో వెళుతూ ఈ మాతృగయ క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని కూడా ధ్వంసం చేసి పారేశారు. ఆ దండయాత్రలో 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతటితో సోలంకి సామ్రాజ్యం పతనమైపోయింది. సుల్తానుల పరిపాలనలో ఈ ఊరు ప్రాంతీయ పాలనాపూర్ రాజప్రతినిధిగా వాడి యొక్క పరిపాలనలో ఉంది. ఆ తరువాత ఈ ప్రదేశం మొఘల్ చక్రవర్తి అక్బర్ పరిపాలనలోకి వెళ్ళింది. మొఘల్ పరిపాలనలో ఈ ఊరు బాగా అభివృద్ధి అయింది, సమృద్ధిని కూడా సాధించింది. ఇక పురాణం ప్రకారం చూస్తే కర్దమ ప్రజాపతి సరస్వతీ నదీ తీరంలో అనుకూలవతి అయి మోక్ష సాధనకి సహకరించగలిగినటువంటి ఒక భార్యని అనుగ్రహించమని విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఈ కర్దమ ప్రజాపతిని చూసి ఆనంద బాష్పాలు రాల్చాట. విష్ణుమూర్తి యొక్క కంటి నుండి రాలినటువంటి ఆ కన్నీటి బిందువులే ఒక సరోవరంగా ఏర్పడ్డాయి. ఆ సరోవరాన్ని బిందు సరోవరం అని పిలుస్తున్నారు. మేము మొన్న బిందు సరోవరంలో స్నానం చేశాం. చాలా క్లియర్గా ఉన్నాయి, వాటర్ కూడా ఎక్కువ లోతు లేవు, అద్భుతంగా ఉంది ఆ స్నానం. హిందూ మత ధర్మాన్ని అనుసరించి ఉన్నటువంటి 5 పవిత్ర సరోవరాల్లో ఈ బిందు సరోవరం కూడా ఒకటి. మిగిలినటువంటి 4 సరోవరాలు టిబెట్లో ఉండేటటువంటి మానస సరోవరం, అక్కడే రాజహంసలు ఉంటాయని ప్రతీతి. రాజస్థానంలో పుష్కర సరోవరం, గుజరాత్లో ఉన్నటువంటి మాతృగయలో ఉన్నటువంటి బిందు సరోవరం, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హంపీలో ఉన్నటువంటి పంపా సరోవరం. రామచంద్రమూర్తి ఆ కాలంలో కూడా ఈ పంపా సరస్సుని వాళ్ళు స్నానం చేసినట్టుగా చెప్పారు. ఆ పంపా తీరంలోనే ఋష్యముఖ పర్వతం ఉందని. అదే ఇప్పుడు పంబా అని పిలుస్తున్నారేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అయ్యప్ప భక్తులందరూ పంబలో స్నానం చేశామంటారు. ఆ పంపే పంబగా మారింది. ఈ బిందు సరోవరం దగ్గరలో కపిల మహర్షి ఆశ్రమాన్ని నిర్మించుకొని గొప్ప తపస్సు చేశాడు. ఇది అతి పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. కపిల భగవానుడు విష్ణుమూర్తి యొక్క 22 అవతారాల్లో ఒకటి. ఈ సరోవరాన్ని చుట్టూతా సరస్వతీ నది ప్రవహిస్తుంది. ఇక్కడ స్నానం చేసిన వాళ్ళకి మోక్షం సిద్ధిస్తుందని కూడా విశ్వసిస్తారు. ఇక్కడ ప్రస్తుతం యాత్రికులు స్నానం చేయడానికి తగినంత నీరు తక్కువగా ఉన్నది. అందువల్ల నీరు మరీ తక్కువగా ఉన్నటువంటి ఆ ఎండాకాలాల్లో ఏదో 4 చుక్కల నీళ్లు మాత్రం శిరస్సున చల్లుకొని ఆ తర్వాత మాతృమూర్తికి పిండ ప్రదానం చేయటం అనేది, అంటే ఇంటి దగ్గరే స్నానం చేసి వచ్చి ఇక్కడ ఈ తీర్థంలో నీటిని చిలకరించుకోవటమే. ఇక ఈ బిందు సరోవరం గుజరాత్లో ఉన్నదని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ నగరానికి, ఈ ఊరికి సిద్ధాపూర్ అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఇక్కడే కపిల మహర్షి తపస్సు చేసి తరించాడు అని. అయితే
పరమేశ్వరుడి యొక్క కృప వల్ల ఈ బిందు సరోవరం ఏర్పడింది అని, కపిల మహాముని తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి ప్రాంతం అని అనేకమైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ప్రాంతానికి. ఒక పురాణ కథనం ప్రకారం స్వయంభువ మనువు, మొట్టమొదటి మనువు శతరూప, ఈ ఇద్దరు పుణ్య దంపతులకి ఆకూతి, ప్రకూతి, దేవహూతి అంటూ కుమార్తెలు పుట్టారు. యుక్త వయస్కురాలైనటువంటి దేవహూతికి తగినటువంటి వరుడు కోసం అన్వేషించే ప్రయత్నంలో ఉన్నాడు స్వయంభువు. దేశ దేశాలు తిరిగాడు. చివరికి ఇక్కడికి రాగానే కర్దమ ప్రజాపతి అతని కంటపడ్డాడు. అతడే తన కూతురికి తగినటువంటి భర్త అనేసి సంతోషిస్తున్న సమయంలో అతడి యొక్క కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వెలువడ్డాయని, ఆ బాష్పాల వెలువలతోనే ఈ సరోవరం ఏర్పడిందని మనొక ఇతిహాసం కూడా ఉన్నది. కపిల మహర్షి దేవహూతి యొక్క కుమారుడు. కర్దమ ప్రజాపతి పుత్ర సంతానం కోసం మహావిష్ణువుని ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు యొక్క అంశతో పుత్రుడిని పొందాడు. పుట్టుకతోనే పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఉద్భవించాడు. ఆ పుత్రుడే కపిల మహర్షి, కపిల భగవానుడు అనుకుండా అంటాం. సగరుడి యొక్క 60,000 మంది పుత్రులను కూడా భస్మం చేసింది ఈ మహానుభావుడే. కపిలారణ్యంలో తపస్సు చేశాడు. ఆ తర్వాత అప్పటికే కపిలుడికి 9 మంది అక్కయ్యలు ఉన్నారు. వాళ్లల్లో ఒక ఆమె అనసూయాదేవి అత్రి మహర్షికి ఇచ్చి పెళ్లి చేశారు. తండ్రి ఈ పుత్రుడు పుట్టగానే తాను ముందే చెప్పినటువంటి విధానం ప్రకారం ఆయన తపస్సుకు వెళ్ళిపోయినాడు కర్దమ ప్రజాపతి. అప్పుడు తల్లి ఒంటరిగా ఉన్నది. ఆ తల్లి బాధపడుతూ ఉంటే ఆ తల్లి అయినటువంటి దేవహూతికి కపిల భగవానుడు సాంఖ్యయోగాన్ని బోధన చేసి ఆమెకి సంసారం పట్ల విరక్తిని పుట్టించి మోక్ష మార్గం వైపు నడిపించాడు. శ్రీమద్భాగవతంలో ఉంటుంది కపిల గీత అనే పేరుతో ఈ ఘట్టం. కపిల మహర్షి సాంఖ్యయోగ ప్రచారం చేసి ప్రజలందరినీ జ్ఞానవంతులు చేశాడు. తల్లినే కాకుండా తనకి తపోభంగం కలిగించినటువంటి సగరపుత్రులను కూడా ఆ తరువాత భస్మం చేశాడని మనం చెప్పుకున్నాం. తన తల్లిగారికి బిందు సరోవరం వద్ద శ్రాద్ధక్రియలు నిర్వహించి ఆమెకి పునరావృత్తిరహితమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించగలిగాడు సాక్షాత్తు విష్ణువంశ సంభూతుడైనటువంటి కపిల భగవానుడు. ఈ మాతృశ్రార్థం ఇక్కడ బాగా జరుగుతుంది. ఎందుకని? మహావిష్ణుమూర్తి అవతారమైనటువంటి కపిల మహర్షి ఇక్కడ పుట్టడం ఒకటి, రెండోది ఆయన తన తల్లికి జ్ఞానబోధ చేసి ఆమె దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత శ్రాద్ధకర్మలు నిర్వహించాడు. ఆ కారణంగా ఇది పవిత్ర స్థలంగా భావించబడుతుంది. కృతయుగం నుండి ఇది ఉన్నట్లుగా పురాణ కథనాలు చెబుతున్నాయి. ఋగ్వేదంలో ప్రస్తావించారు కాబట్టి ఇది అతి పురాతనమైనటువంటి ప్రదేశంగా మనం తప్పకుండా భావించాలి. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ప్రస్తావింపబడినటువంటి పరశురామ భగవానుడు తన తల్లి అయినటువంటి రేవతికి కూడా ఇక్కడే, రేణుకాదేవికి కూడా ఇక్కడే శ్రాద్ధకర్మలు చేశాడు. ఇక్కడ పరశురాముడు శ్రాద్ధకర్మలు ఆచరిస్తున్నటువంటి భంగిమలో పరశురాముడి యొక్క ఆలయంలో ప్రతిష్ఠించబడి ఉంటుంది ఒక విగ్రహం. ఇక్కడ హిందువులు ఆడవాళ్లకు మాత్రమే శ్రాద్ధక్రియలు ఆచరిస్తారు. స్త్రీలు కూడా ఇక్కడ తమ మాతృమూర్తికి పిండ ప్రదానం చేసుకోవచ్చు. అది ఒక అద్భుతమైన విశేషం. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. దేశంలో ఉండేటువంటి హిందూ మహిళలు శ్రాద్ధకర్మలు ఆచరించటం అనేది వేరెక్కడా లేదు, కేవలం ఈ యొక్క మాతృగయలో మాత్రమే ఉన్నది. ఇక
ఈ బిందు సరోవర తీరంలో ఉన్నటువంటి ఆలయాలలో కపిల మహాముని ఆలయం, ఆ ప్రక్కనే కర్దమ ప్రజాపతి ఆలయం, ఆ ప్రక్కనే దేవహూతి యొక్క ఆలయం, అలాగే గయా గదాధరుడి యొక్క ఆలయాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ బిందు సరోవరానికి ఎగువన పక్కనే మెట్లెక్కి వెళితే మనకి కనిపిస్తాయి. అవి కూడా మనం దర్శనం చేసుకోవాలి. ఎదురుగ్గా ఒక శివాలయం ఉంది. ఆవరణలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది. అక్కడ యాత్రికులు దేవహూతిని ఆరాధిస్తారు. అక్కడే ఆ చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తారు. దాని ప్రక్కనే అక్కడ పాదముద్రలు ఉంటాయి. మాతృమూర్తి యొక్క పాదముద్రలు అంటే దేవహూతి యొక్క పాదముద్రలు. ఆ పాదముద్రలకి మనం చేసినటువంటి పిండం తీసుకువెళ్ళి తాకించి ఆ తరువాత వాటిని అక్కడ ఉన్నటువంటి ఒక దాంట్లో నిక్షిప్తం చేస్తారు. ఆ తరువాత ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఇందాక చెప్పుకున్నాం కదా రావి చెట్టు, అక్కడ ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉండే శివలింగానికి కూడా చక్కగా నీళ్లు పోసేటటువంటి సంప్రదాయం ఉన్నది. ఇక 2001 జనాభా గణనను అనుసరించి చూస్తే ఈ సిద్ధాపూర్ జనాభా 53,000 మంది. వీళ్లలో పురుషులు 52% అయితే మహిళలు 48%. ఇక్కడ అక్షరాస్యత కూడా 71% ఉంది. అంటే జాతీయ అక్షరాస్యత కంటే కూడా ఇది ఎక్కువ. ఇక్కడ ఉండే వాళ్లలో పురుషులు ఎక్కువ మంది అక్షరాస్యతతో ఉంటారు, స్త్రీలు కొంచెం తక్కువ 64% ఉంటుంది. ఇక ఈ సిద్ధాపూర్ వాతావరణం గనక చూస్తే వేసవి కాలంలో అధికంగా ఉంటుంది వేడి, దాదాపు 40 డిగ్రీలు టచ్ అవుతుంది. శీతాకాలం అయితే 20 డిగ్రీల వరకే ఉంటుంది. అంటే మనం ఉండే మన కోస్తా తీర ప్రాంతంలో ఎంత ఉంటుందో అంతే ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. ఇక వర్షాకాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. దాదాపు 40 నుంచి 50 అంగుళాల వర్షపాతం ఉంటుంది ఇక్కడ. ప్రయాణ సౌకర్యాలు ఆలోచిస్తే అహ్మదాబాద్ నుండి 115 కిలోమీటర్ల దూరం చక్కటి మార్గం ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. కాబట్టి మాతృమూర్తికి మాత్రమే పిండ ప్రదానం చేసే అవకాశం ఉన్నటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ క్షేత్రానికి వీలైనంత వరకు అందరూ వచ్చి ఆ మాతృమూర్తికి పిండ ప్రదానం ఎలా ఇక్కడ జరుగుతుందంటే దాదాపు 2 గంటల కలాపం. అది కూర్చోబెట్టి సంకల్పం చేయించి అక్కడ విశ్వేదేవతల స్థానం, విష్ణు స్థానం, అలాగే మాతృస్థానం ఇవన్నీ ఆకుల మీద ఏర్పాటు చేసి కూర్చెలు పెట్టి వాటి మీద మన చేత అర్చకుడు అక్కడ చేయిస్తాడు. కలాపం అంతా 21 పిండాలు చేయిస్తాడు అన్నంతో. 20 పిండాలు ప్రదానం జరుగుతుంది. ఈ 20 పిండాలు మొదటి పిండం తల్లికి, ఆ తర్వాత పిండం ఆమె యొక్క తల్లికి, మరొక పిండం ఆమె యొక్క తల్లికి, ఇట్లా ఆ చనిపోయినటువంటి తల్లి యొక్క 3 తరాల వాళ్ళకి పిండాలు పెట్టి ఇక మిగతా 17 పిండాలు. అదే విశేషం ఇక్కడ. తల్లి తన గర్భంలో 9 మాసాలు మోస్తుంది శిశువుని జన్మనిచ్చే ముందు. ఆమె గర్భవతిగా ఉన్నప్పటి నుంచి అనేకమైనటువంటి బాధలు పడుతుంది. 3వ నెల వచ్చేసరికి వేవిళ్ళని, దానివల్ల వాంతులు అయిపోవటం, ఎంతో బాధ అనుభవిస్తుంది. అయినా పుత్రుడికి లేదా పుత్రికకి జన్మనివ్వాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యం ఆమెలో ఉంటుంది. తన వంశాన్ని అభివృద్ధి చేయాలి తాను వచ్చినటువంటి మెట్టినింటికి అనేటువంటి ఆలోచన కూడా ఆ తల్లి మనస్సులో ఉండి వీటన్నిటినీ భరిస్తుంది. ఆ పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు తంతాడు. మరి తల్లినటువంటి దోషం ఉన్నది. ఆ దోషం పోవాలంటే పిండం పెట్టాలి అక్కడ. అలాగే ఆ గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని పదార్థాలు తింటే బిడ్డకి అవి సరిపడవని
నోరు కట్టేసుకుంటుంది తల్లి. దానివల్ల కూడా ఒక పిండం. అలాగే ఆ 9 నెలలు మోయటం వల్ల తనకు ఆయాసం, రొప్పు, బరువు ఇవన్నీ సహిస్తుంది. దానికి మరొక పిండం. గర్భవతి అయిన తర్వాత ప్రసవం అనేది పునర్జన్మ లాంటిదని పెద్దలు చెబుతారు. గతంలో ఈ వైద్య శాస్త్రం ఇంత అభివృద్ధి లేదు. అందువల్ల మాతృమూర్తి మరణ పంచుదాకా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మా అమ్మ కూడా ఉన్నది అలా. అందువల్ల ఆ వేదనకి, ప్రసవ వేదనకి ఒక పిండం. ప్రసవించిన తర్వాత తన బిడ్డకి ఆహారం తనలో నుంచే ఇవ్వాలి. పాలు, క్షీరం, అలాగే మలమూత్రాలు విసర్జిస్తే వాటిని అసహ్యించుకోకుండా తండ్రి ఎత్తుకుంటాడు. ఒంటెలు పోయంగానే వాళ్ళ భార్యను పిలిచి ఏమిటే వీడిట చేశాడు అని అంటాడు. అంతే తప్ప తాను దాన్ని పట్టించుకోడు. అది తల్లి అలా కాదు. అటువంటి మాతృమూర్తి యొక్క రుణం తీర్చుకోవడానికి, ఆమె పడినటువంటి వేదన, మనల్ని పెంచడానికి, తొలి గురువై మనల్ని చేసినటువంటి పనికి ఈ 17 పిండాలు మన చేత పెట్టిస్తారు. ఆ తర్వాత 21వ పిండం ఆ పిండాలన్నిటికీ నివేదనగా పెడతారు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం మాతృగయలో మాత్రమే జరుగుతుంది. అందువల్ల వ్యయప్రయాసలు కోర్చైనా సరే మాతృగయలో తల్లికి శ్రాద్ధకర్మ నిర్వహించి పిండ ప్రదానం చెయ్యాలి. చేస్తే ఆ తల్లి యొక్క రుణం కొంతైనా తీరుతుంది. తల్లి యొక్క రుణం ఎన్ని జన్మలెత్తినా తీరదు, అది వేరే విషయం. కానీ కొంతైనా కూడా ఆ తల్లి యొక్క రుణాన్ని మనం తీర్చుకోవాలి అంటే తప్పకుండా ఇక్కడ శ్రాద్ధకర్మ నిర్వహించి పిండ ప్రదానం చేస్తే, ఆ బిందు సరోవరంలో స్నానం చేసి కనుక చేస్తే ఎంతో అద్భుతమైన ఫలితం వస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. స్థల పురాణం అదే చెబుతోంది. కాబట్టి భక్తులారా, మేము ఆచరించగలిగాం. భగవంతుడి యొక్క కృప, మా తల్లి యొక్క కృప వల్ల కూడా ఇక్కడికి వచ్చి ఈ చలికాలం అయినా కూడా ఈ పిండ ప్రదానం చేసుకోగలిగినటువంటి అదృష్టాన్ని మాకు కలిగించినటువంటి మా మాతృమూర్తి, మా పితృదేవుడికి మరొక్కసారి వందనాలు చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి మదిని దోచే